గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికైనా ఉన్న కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా నాకే ఫోన్ చేసేవాళ్ళు. ఓకే. సో యూస్ టు బి టచ్ లైక్ దట్. నేను సిడ్నీ షిఫ్ట్ అయ్యాక కూడా ఇక్కడ ఎల్వి ప్రసాద్లో ఎవరికి ఏమైనా కావాలన్నా నేనే ఆర్గనైజ్ చేయడం అలా పరిచయం నాకు లక్ష్మి గారు. ఆ పరిచయం నాని గారి దగ్గరికి ఎలా డ్రైవ్ చేసింది? ఒకరోజు అయితే ఎప్పుడో నేను ఇండియా బయలుదేరి వస్తుంటే ఏంటి ఇండియా ఎందుకు వస్తున్నావు అని అడిగారు సరదా. మామూలుగా మాట్లాడుతా ఇట్లా నేను కథ చెప్పడానికి వస్తున్నాను అని అంటే, ఎలా అపాయింట్మెంట్ ఉందా ఏంటి? ఏ అపాయింట్మెంట్ ఏం లేదు, నేను ఆఫీస్ బయటకు వెళ్ళి కూర్చుంటాను, పిలిస్తే వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాను. నాన్నగారు ఆఫీస్కి వచ్చి ఇక్కడికి వచ్చి నించుందాంలే, చెప్దాము ఇట్లా సిడ్నీ నుంచి ఫ్లైట్ పట్టుకొని వచ్చారు అని చెప్దాము, ఎవరో ఒకళ్ళు వింటారు కదా అన్న ఒక ఉద్దేశంతో ఉంటే, దెన్ షీ హెల్ప్ మీ మీటప్, ఐ విల్ మేక్ అ ఫోన్ కాల్ అని చెప్పి టక్కున ఫోన్ చేస్తే దెన్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ నాని. అండ్ ఇప్పుడు మీ విషయంలో లక్ష్మి గారు ఎలా ఫీల్ అవుతున్నారు? I keep talking to her. She's very proud of me. Like I feel all I have is gratitude for her, because ఆ టైంలో ఆ ఒక్క చిన్న ఫోన్ కాలే ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ కదా. ఖచ్చితంగా. యా అండ్ మీరు సిడ్నీలో ఉన్నప్పుడు ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. సో ఇవన్నీ బాగానే రిసర్చ్ చేశారన్న మీరు. ఇవన్నీ ఓకే. ఫస్ట్ ఒక సినిమా కథ రాయాలని మీరు డిసైడ్ అయిన తర్వాత వై నానినే ఎందుకు? అంటే నాకు తెలిసి ఇది బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరిని అడిగినా ఒకటే ఆన్సర్ ఇస్తారు, మనం రాసేది ఏదైనా పుల్ ఆఫ్ చేయగలుగుతారు అన్న ఒక యాక్టర్నే కదా మనం ఇమాజిన్ చేసుకొని రాస్తాం. అంతే. అలాంటి కోవకు చెందిన ఒక యాక్టర్ నాని. సో ఖచ్చితంగా చాలామంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఫస్ట్ టైం కథ రాసుకున్నప్పుడు సంహౌ నాని గారిని ఇమాజిన్ చేసుకొని రాస్తారు. నాకు చాలామంది నా సర్కిల్లో కూడా చాలామంది బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్, బడ్డింగ్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పడమే నాని ఇప్పుడు ఇక్కడికి వస్తాడు, నాని వచ్చి ఇది చేస్తాడు అని నానితోనే కథ చెప్పుకుంటూ ఉంటారు. ఇట్స్ బికాజ్ హీ యూజెస్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. అండ్ మామూలుగా ఎక్కడైనా సరే ఫిలిం అంతా నేర్చుకొని, ఫిలిం మేకింగ్ అంతా నేర్చుకొని ఆ వర్క్ కోసం ప్రసాద్ ల్యాబ్కి వెళ్తారు. మీకు ప్రసాద్ ల్యాబ్ వర్క్ నేర్పించి ఇండస్ట్రీకి పంపించింది. మా డాడీ ప్రసాద్ ల్యాబ్లో పనిచేసేవాళ్ళు. నేను 8th 9th టైంలో ఉన్నప్పుడు డాడీ ప్రసాద్ ల్యాబ్లో అవుట్డోర్ యూనిట్ మేనేజర్ అనమాట. సో స్కూల్ ఏమో శ్రీనగర్ కాలనీలో ఉండేది. సో నేను ఇక్కడికి వచ్చి డాడీ దగ్గర వెయిట్ చేసేవాడిని. తర్వాత చేతక్లో తీసుకెళ్ళేవాళ్ళు నన్ను ఇంటికి. సో నేను స్కూల్ అయిపోయేది నాకు 3:20 or 3:30 స్కూల్ అయిపోయేది. డాడీ ఆఫీస్ ఏమో 6 o'clock అయ్యేది. సో నేను ఇక్కడికి వచ్చి కూర్చునేవాడిని. అరౌండ్ ఒక 2 hours ఉండేది మధ్యలో. ఆ 2 hours నేను అక్కడ లాన్లో, ప్రసాద్ ల్యాబ్లో లాన్లో కూర్చునేవాడిని. లేదంటే ఎక్కడన్నా ఎడిట్ స్వీట్లోగో, లేకపోతే డబ్బింగ్ స్వీట్లోగో, లేకపోతే కలర్ కరెక్షన్ జరిగేటప్పుడు వెళ్ళడం, అట్లా వెళ్ళిపోయి అక్కడ టెక్నీషియన్స్ దగ్గర కూర్చునేవాడిని స్మాల్గా డబ్బింగ్ స్వీట్లోకి. సో చాలా రా ఫుటేజ్ చూసే ఆపర్చునిటీ అనమాట అది నాకు. సో అక్కడే నాకు చాలా లెర్నింగ్ జరిగింది. బట్ అప్పుడు నేను ఫిల్మ్ మేకర్ అవుతాను, అవన్నీ నేను ఇక్కడ వాడతాను అన్న విషయం నాకు తెలియదు. కానీ బేసిక్స్ అక్కడ నేర్చుకున్నాను నేను. అసలు ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి అన్నది ఐ లెర్న్ ఇట్ ఇన్ ప్రసాద్ ల్యాబ్. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నేర్చుకొని అది ఇప్పుడు ఎలా పనికి వస్తుంది. అండ్ మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను మీ వర్క్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి. సో ఒక ఫ్యాన్గా నేను కొంచెం అదర్ సైడ్ క్వశ్చన్ కూడా అడుగుతాను. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. నేను పండగ సీజన్లో సైంధవ్ మూవీకి వెళ్ళాను. ఓకే. స్టోరీ వైజ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే. ఓకే. అండ్ మేకింగ్ వైజ్ కూడా నెక్స్ట్ లెవెల్ మేకింగ్ అది. ఓకే. అంటే మీ హిట్ సిరీస్తో పోల్చుకుంటే కూడా మేకింగ్ వెరీ గుడ్. ఒక చిన్న డిసిషన్ నన్ను చాలా బాగా నిరాశకు గురి చేసింది. ఎవరి కోసం అయితే మూవీ అంతా డ్రైవ్ అవుతుందో, షో అంతా డ్రైవ్ అవుతుందో ఆ పాప చనిపోద్ది. తెలుగు సినిమాలో వెంకటేష్ గారు లాంటి ఒక కమర్షియల్ హీరోని పెట్టుకొని ఏ పర్పస్ కోసం అయితే ఫైట్ చేస్తారో ఆ పర్పస్కి జస్టిఫికేషన్ లేకపోతే సినిమాకి మైనస్ అవ్వద్ది అనే ఆ థాట్ ఎందుకు రాలేదు? అంటే నేను కరెక్ట్ అని అనట్లేదు, ఆ విధమైన ఆలోచన ఏమైనా చేశారో అప్పుడు? లేదు, చాలా పెద్ద డిస్కషనే జరిగింది దీని మీద. బట్ నేను చాలా అడమెంట్గా ఉన్నా ఆ టైంలో. ఏంటంటే నాకు హీరో అనేవాడు నా థాట్ చెప్తున్నా, అది ఆబ్వియస్లీ అది ల్యాండ్ అవ్వలేదు కాబట్టి సినిమా వర్క్ అవ్వలేదు అని అనుకుంటే సారీ నేను ఇవన్నీ ఎత్తినందుకు పర్ల దాంట్లో ఉంది, నా సినిమానే కదా అది. సో నా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏముండిందంటే దట్స్ వాట్ మేక్స్ హిమ్ అ బిగ్గర్ హీరో. అంటే తన సొంత పాపని కాపాడుకోలేకపోయినా కూడా అదే ప్రాబ్లం ఉన్న ఊర్లో ఉన్న ప్రతి బిడ్డని కాపాడగలిగిన ఒక హీరో అయితే ఒక సాక్రిఫైస్ చేసి కూడా టు స్టాండ్ అవుట్ యాజ్ అ హీరో వుడ్ బి అ గ్రేట్ హీరోయిక్ మూమెంట్ అని అనుకున్నాను నేను. బట్ అది ఎక్కడో నాకు తెలిసి లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్ మీ ఆల్సో ఫర్ దట్. కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చింది కూడా ఆ కాన్సెప్ట్. సమ్వేర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చలేదు, ల్యాండ్ అవ్వలేదు, వెళ్ళేది. అది ప్రతి రైటర్కి, ప్రతి డైరెక్టర్కి ఒక్కొక్కసారి
మిస్ఫైర్ అవుతుంది. అదే ఒక థాట్ స్ట్రాంగ్గా నమ్మి డెఫినెట్లీ నేను నా చాలామంది నాకు చెప్పే ఒక విషయం ఏంటంటే నేను తప్పు చేసినా రైట్ చేసినా చాలా కాన్ఫిడెంట్గా చేస్తా. అది నా స్ట్రెంగ్త్ అని చెప్తారు చాలా. నేను జంకను. నాకు కరెక్ట్ అనిపిస్తే నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఆ కథ కరెక్ట్ అని అనిపించింది. ఇవాళ కూడా ఐ స్టాండ్ బై దట్. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ కథకు అదే కరెక్ట్ అనిపించింది. ఓకే, అందుకే చేశా, కాన్ఫిడెంట్గా చేశా. ఆ తప్పైంది, అందుకే కాన్ఫిడెంట్గా రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకున్నాను. ఇట్ ఈస్ నో బడీస్, అందులో ఎవరి ప్రమేయం లేదు. సైంధవ్ అనే సినిమాలో జరిగిన ప్రతి విషయం శైలేష్ అన్న ఒక వ్యక్తి డెసిషన్ తీసుకుంటేనే జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ మై బేబీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అది నేను చాలా క్లియర్గా ఉన్న ఆ విషయంలో. యా. అండ్ సైంధవ్ తరువాత అంటే అప్పట్లో అయితే మాకు న్యూస్ వచ్చింది, ఈవెన్ నేను కూడా రాసినట్టు నాకు గుర్తు, నాగార్జున గారితో ఒక మూవీ అవ్వాలి సైంధవ్ తర్వాత, ఆ తర్వాత హిట్ 3 అని చెప్పేసి ఒక టాపిక్. లేదండి, అసలు నాగార్జున గారిని అసలు యాక్చువల్లీ నేను కలవాలా. వేరే హీరోతో ఎవరన్నా ప్రాజెక్ట్ ఉండిందా సైంధవ్ తర్వాత? ఒక లేదు అసలు, యాక్చువల్లీ ఐ వాజ్ జస్ట్ రైటింగ్. నేను ఓన్లీ రైటింగ్ స్పీడ్. ఒక ఇంటర్వ్యూలో మీరు కూడా చెప్పారు ఏమని, సైంధవ్ అప్పుడు సైంధవ్ రిలీజ్ అవ్వలేదు, ఓకే సైంధవ్ వర్క్లో ఉన్నారు, ఒక ఇంటర్వ్యూకి వచ్చారు, సైంధవ్ తర్వాత వేరే ప్రాజెక్ట్ ఉంది, దాని తర్వాత హిట్ 3కి వెళ్తానని. నో సైంధవ్ తర్వాత హిట్ 3 ఇప్పుడు అప్పుడే అవుతుందని నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్నగారు కూడా చెప్పారు, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా మాకు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ హిట్ 3 అనేది. సమ్హౌ ద స్టార్స్ అలైన్ ఫర్ మీ. అన్నీ కలిసి వచ్చి నాకు కరెక్ట్ టైంకి నాని సార్ ఫిల్మోగ్రఫీలో ఒక 7-8 మంత్ గ్యాప్ దొరకడం, అదే టైంకి నా దగ్గర కథ రెడీగా ఉండడం, అండ్ దేర్ ఇస్ అ ప్రొడక్షన్ దట్ ఈస్ రెడీలీ అవైలబుల్ టు డూ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్. కాబట్టి నాకు కలిసి సడన్లీ ఎవ్రీథింగ్ అలైన్ ఫర్ మీ అండ్ ఐ గాట్ ఇన్ టు హిట్ 3. హిట్ 3 వాజ్ నెవర్ సపోజ్ టు హ్యాపెన్ ఇమీడియట్లీ. బట్ నాకు వేరే ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనుకున్నా సైంధవ్ తర్వాత. బట్ బికాస్ హౌ సైంధవ్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో దాని తర్వాత నేను కూడా ఒకసారి మొత్తం రియలైజ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు హౌ డు ఐ అప్రోచ్ మై కెరియర్ అన్న క్లారిటీ అప్పుడు నాకు కూడా లేదు. సో నేను ఒక 3-4 మంత్స్ అందరినీ అసలు వదిలేయమని చెప్పాను. నేను సైలెంట్గా ఒక ఆఫీస్ వేసుకొని నా పాటికి నేను రాసుకుంటూ కూర్చున్నా. ఓకే, అండ్ ఐ వాజ్ బ్రింగింగ్ బ్యాక్ డిసిప్లిన్ ఇన్ టు మై లైఫ్. ఐ వాజ్ ట్రయింగ్ టు ఆ లో ఫేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ పర్ఫార్మింగ్ ఫేస్కి వెళ్ళాలంటే కొన్ని జరగాలి. ఆ ఎనర్జీ పొందే ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను నేను అప్పుడు. దాని మధ్యలో నాకు హిట్ 3 అన్న ఆపర్చునిటీ దొరకడంతో టక్మని ఇంకొక ఎనర్జీతో వెళ్ళి చేశాను. ఓకే. అండ్ వేరే విషయానికి వస్తే రమ్యకృష్ణ గారు అంటే మామూలుగా చాలా మంది హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు అనమాట. జస్ట్ ఆమెను ఒకసారి చూస్తే చాలు అని చెప్పేసి మీరు ఏకంగా వెళ్ళి కిస్ చేసేసారంట. సార్ నేను చిన్న పిల్లోడు సార్ అప్పుడు. మీరు అంత బ్లంట్గా క్వశ్చన్ అడిగితే చాలా దరిద్రంగా ఉంటుంది. నో బట్ ఇట్ వాస్ వెన్ ఐ వాజ్ ఇన్ దట్ వాస్ 3rd స్టాండర్డ్ అనుకుంటా, 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్లో ఉన్నాను అప్పుడు. అమ్మోర్ సినిమా రిలీజ్ అయినప్పుడు కోట రామకృష్ణ గారు దగ్గర మా డాడీ పనిచేసేవాళ్ళు. సో అప్పుడు ప్రివ్యూ షోస్ జరుగుతున్నప్పుడు అలా ఒక చాలా క్యూట్ మూమెంట్ అది. అప్పుడే మేడంని ఫస్ట్ టైం చూశాను, ఇంతే ఉన్నా నేను అప్పుడు. ఆవిడ మోకాల దాకా ఉన్నా, వెళ్ళి చున్నీ మెల్లిగిలేలో పట్టుకుంటే ఇట్లా కిందకి వచ్చి హాయ్ అని చెప్తే నాకు చాలా నచ్చింది అని చెప్పేసి ఐ పెక్టర్ ఆన్ చీక్ అండ్ ఐ ర్యాన్ బ్యాక్ టు మై డాడ్. చిన్న పిల్ల ఉన్నప్పుడు. ఇప్పుడు మా బాబు ఎంత ఉన్నాడు, 4 years కదా, వాడికంటే కొద్దిగా పెద్ద అంతే. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలు అంటే ఒక సైకోపాత్ కిల్లర్స్ కానీ లేకుంటే ఈ క్రైమ్ బేస్డ్ కానీ ఈ సినిమాలకి మీ మెంటల్ బిహేవియర్కి అంటే చాలామంది ఏమనుకుంటారంటే శైలేష్ కోలంలో ఒక రకమైన ఆ ఫ్యాంటసీ థాట్స్ ఉన్నాయి, అయ్యో అందువల్ల ఇలాంటి అవుట్పుట్ వస్తుంది అని చెప్పి అంటారు. పర్సనల్గా శైలేష్ కోలను ఎలాంటి వ్యక్తి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక గ్యాంగ్లో సమయం సందర్భం లేకుండా కుళ్ళు జోకులు వేసుకుంటూ అందరూ నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా, అదే నేను. ఓకే. మా బ్యాచ్లో అడిగితే చెప్తారు చాలామంది. అంటే నాకు ఇక్కడ ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో నేను ఎక్కువ మందిని కలవను, కానీ నాది మొత్తం ఆప్టోమెట్రీ సర్కిల్లో నా మొత్తం బ్యాచ్ అంతా అందరు డాక్టర్స్ ఆప్టోమెట్రీ బ్యాచ్లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాను నేను. సో నా బ్యాచ్లో ఒక మోస్ట్ నోటోరియస్లీ ఫనీ గై. బట్ మాకేమో ఇలాంటి సినిమాలు చూపిస్తున్నాను. సినిమాలు అలాంటివి వస్తున్నాయి బికాజ్ నేను చూస్ చేసుకున్న యూనివర్స్ అలాంటిది, కానీ బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. యాక్చువల్లీ చాలా జోవియల్గా చాలా గూఫీగా తిరుగుతుండే మనిషిని నేను. యాక్చువల్లీ నన్ను ఎవరు సీరియస్ తీసుకోరు రియల్ లైఫ్లో.